హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 19 మార్చ్ ట్రేడర్స్. ఓకే, ఇవాళ ట్రేడర్స్ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. యాక్చువల్ అయితే ఇవాళ వీడియో చేయొద్దు అనుకున్నా, కానీ ఏంటంటే ట్రేడర్స్ ఇవాళ ఒక పేషెన్స్ పేషెన్స్ వల్ల ఒక లాస్ వచ్చేది, పెద్ద లాసే వచ్చేది. కానీ నేను వెయిట్ చేసిన రూల్ కోసం వెయిట్ చేసిన ట్రేడర్స్, ఆ వెయిట్ చేయడం వల్ల కొంచెం నాకు ట్రేడ్లు ఏం దొరకలేదు. దానివల్ల ఇవాళ నేను సేఫ్ అయినా. ఓకే, అది కూడా ఒక మిస్టేకే కాబట్టి మిస్టేక్ ని పేషెన్స్ తో ట్యాకిల్ చేసిన కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఈ వీడియో చూసినప్పుడు అచ్చా ఇది వీడియో ఇక్కడ మిస్సింగ్ ఉండే, అంటే ఇక్కడ ఇలా మిస్సింగ్ అవుతుండే, ఇలా మిస్టేక్ అవుతుండే, సో దీన్ని ఇలా ట్యాకిల్ చేసిన, సో నెక్స్ట్ టైం ఇలా ఇలా చేయొద్దు అన్న వీడియో అన్న ఇంటెన్షన్ తోని ఈ వీడియో చేస్తున్నా. ఓకే, సింపుల్. ఇవన్నీ నాకు ఫస్ట్ లెర్నింగ్ అయితే, దాని తర్వాత మీకు యూస్ఫుల్ అయితే మీరు చూడండి, లేదంటే లేదు. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాంతోపాటు ఇవాళ ట్రేడర్స్ ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, హోల్డింగ్స్, నేనేం ట్రేడ్స్ తీసుకోలే, ఏవైతే నిన్నటి రోజున ఫండ్స్ ఉన్నాయో అంతే ఉన్నాయి. ఓకే, నేను చెప్పే పాయింట్ వచ్చేసి ట్రేడర్స్ ఇవాళ నిఫ్టీలో ఏంటిది ట్రేడర్స్, సింపుల్. మనకి నేను ఈ టైంలో చెప్తానా, ఈ టైం కన్నా ముందు ఫస్ట్ నేను ఏం చెప్తాను అనేది అది చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంది, అండ్ ఇది 1 అవర్ రేంజ్ ఉంది. 1 అవర్ రేంజ్ కూడా కింద ఉంది కాబట్టి ఓన్లీ సెల్ సైడ్ ఎంట్రీ చూసుకుంటాం. ఓన్లీ సెల్ సైడ్ ఎంట్రీలలో చూడండి ట్రేడర్స్, నాకు 1 మినిట్ మీకు ఒకసారి చూపిస్తాను. నాకు ఇక్కడ చూడండి ట్రేడర్స్, లో హైయర్, లోవర్ హై, లోవర్ లో డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. డౌన్ ట్రెండ్ ఫామ్ అయినాక చూడండి ట్రేడర్స్, ఇక్కడ ఒక మంచి డిప్ వచ్చింది ఈడ సమ్వేర్ నుండి ఈ లెవెల్లో. ఓకే, సూపర్ ఉంది సెటప్. కానీ ట్రేడర్స్ ఇక్కడ నేను అవాయిడ్ చేసిన. ఎందుకు అవాయిడ్ చేసిన అంటే ట్రేడర్స్, నేను ఒక మై ఫ్రెండ్ నాకు ఒకసారి చెప్పిండు, లైక్ 50 ఎంఐ చూస్తానే నా సెటప్ వచ్చిన దగ్గర 50 ఎంఐ ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఇంక్లూడ్ ఎందుకు చేయొద్దు అని షార్ప్ ట్రెండ్ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చావు. సో ఇక్కడ సేఫ్ అయినా, ఎందుకంటే 50 ఈఎంఐ కోసం చూడడం వల్ల ఒకటి సేఫ్ అయినా. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ట్రేడర్స్, మార్కెట్ నిమ్మలంగా సైడ్ వేస్ అయ్యి ఈ ట్రాప్ జరిగినాక సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నాకు 50 ఈఎంఐకి టచ్ అయింది. 50 ఈఎంఐ టచ్ అయింది. సారీ, దీని తర్వాత ఒక రెడ్ క్యాండల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండల్ ఫామ్ కాగానే నేను సెల్ సైడ్ తీసుకుంటున్న ఎంట్రీ అబ్సల్యూట్లీ నో ట్రేడర్స్. ఎందుకు అంటే ట్రేడర్స్, నేను ఏం ప్లాన్ ఎత్తానంటే, రెగ్యులర్ గా అందరు ఇక్కడే ఎంట్రీ తీసుకుంటారు. సో నాకేంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి, కన్ఫర్మేషన్స్ కూడా ఎక్కువ ఉండాలి. సో నేనేమనుకుంటానంటే ఈ రెండింటి కాంబినేషన్ల హై లో దాని కింద క్లోజింగ్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, ఇక్కడ క్లోజింగ్ అయిందా, కాలేదు. ఓకే, అవాయిడ్. దాని తర్వాత పైకి పోయింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఇచ్చింది. ఏది ఈ లెవెల్ వచ్చేసి 50% ఫిబో లెవెల్ ఉంది. ఇక్కడ నేను ఫైనల్ ఎంట్రీ చూసిన, కానీ మార్కెట్ రాలేదు ట్రేడర్స్. చూడండి, టాప్ టు బాటమ్ ఫిబోనాచి పెడితే ఎగ్జాక్ట్ 50. ఇక్కడ నేను లైవ్ ఉన్నా, నేను తీసుకుందాము అన్న ప్లానింగ్ తోనే ఈ లెవెల్లో ఏదైతే ఈ లెవెల్ కట్ చేసి చూసుకున్నా ట్రేడర్స్, ఈ క్యాండల్ తీసుకుందాము అనుకున్నా, కానీ క్యాండల్ క్లోజ్ కాలేదు ట్రేడర్స్. షార్ప్ లో ఫస్ట్ పైకి వచ్చి క్లోజ్ అయింది. ఒకవేళ కనుక క్యాండల్ ఇక్కడ కొంచెం కింద క్లోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఎంట్రీ తీసుకును. ఇది నా ఎస్ఎల్ అవు, సింపుల్ గా ఇంత ఎస్ఎల్ ఇచ్చి బయటకు వచ్చు. కానీ మార్కెట్ ఈ క్యాండల్ ఏదైతే ఉందో దీని కింద కూడా క్యాండల్ క్లోజ్ కాలేదు. సో సింపుల్ గా ఈడను కూడా అవాయిడ్ చేసిన. దాని తర్వాత 6-1 లెవెల్ టచ్ అయినాక నేను మొత్తం మార్కెట్ చూడడమే అవాయిడ్ చేసిన. అండ్ దాని తర్వాత ఇక మొత్తం సైడ్ వేస్ అయింది. ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది చూడండి. ఈ 50 ఈఎంఐ పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. హై, లో, లోవర్ హై, లోవర్ లో. ఓకే, డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది. జోన్ కింద ఉంది, నిన్నటి క్లోజింగ్ కింద ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక మంచి సెటప్ పడ్డది చూడండి. ఓకే, ఈ సమ్ కింద ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఈ క్యాండల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటా, ఇది ఎస్ఎల్. దానికి తగ్గట్టు 1:1, 1:1.5 ఇచ్చింది. కానీ ట్రేడర్స్ ఇది 50 ఈఎంఐకి టచ్ కాలేదని అవాయిడ్ చేసిన. దాని తర్వాత ఏమైంది, మార్కెట్ ఇక్కడ ఒకటి ఎంట్రీ ఇచ్చింది. ఓకే, కానీ నేను ఇక్కడ చూడడం మానేసిన, మార్కెట్ని నేను చూడడం అవాయిడ్ చేసిన. ఎందుకంటే
ఆల్రెడీ నా టైం అయిపోయింది. అప్పటికే నా టైం వచ్చేసి 30 అవుతుంది కాబట్టి అవాయిడ్ చేసా. దాని తర్వాత మార్కెట్ మంచిగా ఇచ్చింది చూడండి. సమ్వేర్ అరౌండ్ నా ఎంట్రీ వచ్చేసి ఈ లెవెల్లో అవుతుంది. ఈ క్లోజింగ్ దగ్గర నా లైక్ ఎస్ఎల్ టార్గెట్ ఇది. మీరు ఖచ్చితంగా చూస్తే మాత్రం నా ఎస్ఎల్ ఇంక హిట్ కాలేదు. సమ్వేర్ అరౌండ్ ఇది ఎంట్రీ, ఇది నా ఎస్ఎల్. ఓకే, నా ఎస్ఎల్ అయితే ఇటు కాకుండా 1:1.6 దాకా ఇచ్చింది. సైడ్ వేస్ అయింది. రేపు గ్యాప్ డౌన్ కావచ్చు కాకపోవచ్చు. అండ్ ఏంటంటే టైం అయిపోయింది కాబట్టి వెయిట్ చేసిన. నా రూల్స్ ఏంటంటే 10-15 తర్వాత నేను మార్కెట్కి వస్తా. ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చేస్తా. 230, 240 లాస్ట్. కానీ వాళ్ళ నేను ఈ లెవెల్ ఉన్నప్పుడే ఎగ్జిట్ అయిపోయాను. లైక్ ఇక మార్కెట్ నేను ఏం చూడొద్దని బంద్ చేసిన. 240 తర్వాతనే ఇచ్చింది కాబట్టి ఇది ఎంట్రీ ఇచ్చినా కానీ నేను సారీ 237కి ఇచ్చింది కాబట్టి ఓకే మంచిగా ఉంది. కానీ నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఇక నేను చూడలేదు. మీ అసలు ఇది చూడలేదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.